ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క ఎందుకు మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మార్చవలసి వచ్చింది అనే కోణంలో విశ్లేషకులు ప్రజా సంఘాలు ఒక విషయం చెబుతున్నారు. వరుసగా ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది. అనంతరం ములుగు లాంటి ప్రాంతంలో శాంతి ర్యాలీలో పాల్గొంది. ప్రెసిడెంట్ను కలుస్తానని నేరుగా చెప్పింది. ఇలాంటి ప్రధాన అంశాలు ఓదిక్కైతే సీతక్కకు గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నేరుగా తిరుగుతుంటే మైలేజ్కు రోజు రోజు ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతుంది. ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో పనిచేయని వర్గం సైలెంట్ అయిపోయే పరిస్థితికి ఏర్పడింది. ఎవరైతే పనిచేస్తున్నారో వారినే నేరుగా నాయకులను తయారు చేసే ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అప్పటికే మీనాక్షి నటరాజన్తో జిల్లాలో జరుగుతున్న యథార్థాలపై చెప్పే ప్రయత్నం జరిగింది. అనంతరం ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, కాగజ్ నగర్ పరిస్థితి ఏంది, ఆదిలాబాద్ పరిస్థితి ఏంది, నిర్మల్ పరిస్థితి ఏంది అనే కోణంలో సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది. బోత్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనే అంశాల్లో నేరుగా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేసింది. సీతక్క ఫోన్ కూడా ఎత్తని కొంతమంది ఇన్ఛార్జులు ఇబ్బంది పడే సమయం వచ్చిందనే వరుసగా సీతక్కనే టార్గెట్ చేస్తూ ఆడ అధిష్టానానికి కంప్లైంట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీని వెనకాల ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు లాబింగ్ చేశారు. పాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు హైదరాబాద్లో ఒక సామాజిక వర్గం మార్పు కోసం సీరియస్గా ప్రయత్నించిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇదంతా జరిగింది? ప్రెసిడెంట్ కలిస్తే శాంతి చర్చల అంశంలో ఏ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది? ఎందుకు రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుంటే ఇంటెలిజెన్సీ చెప్పలేకపోయింది? ఏం జరిగిందనే కోణంలో ఎందుకు పూర్తి స్థాయిలో విచారించలేకపోయారనే కోణంలో ఒక రకంగా ఆదివాసీ అసంతృప్తిగా ఉన్నప్పటికీ మరోపక్క చాలా స్పష్టంగా ఇంకో విషయం అయితే క్లియర్గా చెబుతున్నారు. ఈడికెళ్ళి పోవడం నష్టమే, ఈడికెళ్ళి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని స్పష్టంగా చెప్పే ప్రయత్నం జరిగింది. అసలు విషయం ఏంటి, ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు, చాలా క్రియాశీలక పాత్ర. డీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఒకానొక కోణంలో నాకు ప్రెసిడెంట్ వద్దు, నేను స్వచ్ఛందంగా పనిచేస్తానే స్టేజ్కు అంత క్రష్ అయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీరు ఒక నిజం చెప్పండి, ఎందుకు సీతక్కను ఈ జిల్లా నుంచి మార్చే పరిస్థితి? ఇలాంటి వాళ్ళే కుట్ర చేసిండ్రు సీతక్క మీద, ఈ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆదివాసీ సమాజంలో చర్చ జరుగుతుంది. ఒక డీసీసీ ప్రెసిడెంట్గా, మాజీ ఉద్యమకారునిగా ఇది ఒప్పుకుంటారా లేదు? 100% నిజంగా. అంటే వీళ్ళ పెత్తందారి పోకడలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు అడ్డుకట్ట ఇస్తున్నామని చెప్పని, తర్వాత నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి సీతక్క గారు ఇక్కడ ఏ నియోజకవర్గ అంటే జిల్లా మంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 1.5 yearలో తను తిరిగినంత ఈ రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అంత బాధ్యత తీసుకుని తిరుగుతున్న క్రమంలో అనేక రకాల అభివృద్ధి పనులకు, అనేక రకాల చిన్న చిన్న అంశాల పట్ల స్పందించి నిజంగా ఆదివాసీ సమస్య వస్తే ఆదివాసులతో మాట్లాడమని చెప్పని, ఇంకా ఏ వర్గం సమస్యలు వస్తే అక్కడ మాట్లాడమని చెప్పని తను స్వయంగా పూనుకునేటువంటి ఒక పూర్తి బాధ్యతగా వేరుస్తున్న క్రమంలో తను ఇక్కడ మా జిల్లాకి వెళ్ళి పోవడం అంటే మాకు దురదృష్టం. నిజంగా మంచి నాయకురాలు, తర్వాత ఆదర్శభావాలైన వ్యక్తి. తనని ఇవాళ ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి కొద్దిమంది వ్యక్తులు ఇవాళ బదనాం చేయడం ద్వారా తను పోవడం అంటే మాకు బాధ్యత కలిగింది. పోయే క్రమంలో కూడా తను గాంధీ భవన్లో అన్న మాట మాకు అందరికీ దుఃఖం కలిగించినాయి కూడా. కొద్దిమంది వ్యక్తుల ప్రవర్తన నన్ను ఈ జిల్లాకి వెళ్ళి దూరం చేస్తున్నాయి, నేను కూడా మంచి వరకు విస్తరణ జరిగిన తర్వాత ఇలాగే తప్పుకుంటా అని చెప్పని మేము అందరం చెప్పినా కూడా లేదన్నా నేను ఉండలేను, నన్ను కొద్దిమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని నన్ను బదనాం చేస్తున్నారు అనేక అంశాలల్లో, కాబట్టి తప్పుకుంటున్నాను చెప్పండి. నిజంగా మాకందరికీ ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, అట్లాగే కొమరం జిల్లా ఆసిఫాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, తనను ఇవాళ కోల్పోవడం అంటే పక్క జరగడం అంటే మాకు నిజంగా బాధాకరం. కొంత జిల్లా పట్ల పూర్తి అవగాహన వచ్చి పార్టీని కూడా ఒక లైన్లో తీసుకొచ్చే క్రమంలో తను పక్క తప్పుకోవడం కూడా మాకు అంత బాధాకరం. ఇది కుట్రల ఫలంగానే ఒక 2-3 వ్యక్తుల కుట్రల ఫలితమే ఇవాళ సీతక్క తప్పుకోవడం జరిగిందని భావిస్తాను. ఓవరాల్ ఈ అంశంలో ఒక నిమిషంలో ఒక మాట చెప్పండి అన్న, ఎందుకు ఇలాంటి ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది?
నా మీదనా? సీతక్క మీద సీతక్క కానీ మీద నా మీద అని చెప్పానంటే, సీతక్క కానీ నిజంగా ఇప్పుడు కూడా నీళ్ళలో చేపలాగా ప్రజలతో కలిసిపోయే వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలి తప్పున్న వ్యక్తి, సేమ్ అదే కోలో ఆలోచించే వ్యక్తి నేను కాబట్టి, మా ఇద్దరి లైన్ అనేది కలిసింది కాబట్టి, ఇవాళ తనకు ఒక పదవి ఉంది, నాకు 30 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నా, నేను ఏ పదవి ఆశించకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి, ఇద్దరి లైన్ అండ్ లెంత్ కలిసింది కాబట్టి ఆ రకంగా అనుకుంటున్నాం ఈ అంతే. సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుందా, లేదంటే భయపడితే మీరు భయపడి వెంటనే దీన్ని డ్రాప్ చేసే ప్రయత్నం జరుగుతుంది? ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు వచ్చేది లేదు. నిజంగా రావి శ్రీనివాస గారి మీద చర్య తీసుకోవడము, మల్లు రవి గారు తీసుకున్న నిర్ణయాన్ని అన్ని స్వాగతిస్తూ మల్లు రవి గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా కఠినమైన నిర్ణయం తీసుకోవడంలో తను అక్కడ క్రమశిక్షణ కమిటీ ఎంత ఇబ్బంది పడిందో మాకు తెలుసు. అక్కడ ఒక నాయకుడిని సస్పెండ్ చేయాలని చెప్పంటే చాలా అన్ని రకాల కోణాలు ఆలోచిస్తారు కాబట్టి అటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకోసం చెప్పంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి నాయకుల మీద విమర్శలు పెట్టే ముందర ఆలోచన పరిస్థితి వస్తుందని భావిస్తున్నాను. ఒకసారి మనతో పాటు సక్కన్ ఉన్నాడు, ఆదివాసీ ఉద్యమకారుడు, గతంలో కూడా క్రియాశీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ. అన్న, ఏంటి సీతక్కను పంపడం మీరు ఎట్లా భావిస్తారు ఒకటి? తర్వాత ఇలాంటి దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఇది బలహీనపరచడానిక, బలవంతం పునరుద్ధరించడానిక, బలోపేతం చేయడానిక, ఏంది అసలు? ఒకటి అంటే కొంతమంది అధికారంలోకి వచ్చేసిన తర్వాత తమ యొక్క అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారని, ముఖ్యంగా సీతక్క గారు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై, క్యాడర్తో మమేకమై వాళ్ళందరితోటి పనిచేయడం అనేది వీళ్ళకు నచ్చలేదు. ప్రధానంగా అయితే వాళ్ళ అవినీతి అక్రమాలకు ఎక్కడ అడ్డం వస్తారనే ఆలోచన ఒకటి. ముఖ్యంగా సీతక్క మీద వాళ్ళు చేస్తున్నట్టు ఆరోపణలు ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా పార్టీని బలోపేతం ఈ ప్రాంతంలో వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీతక్క గారికి ఆదివాసుల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ, అంతకంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు కూడా మంత్రిగా మరి ఈ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆదివాసులందరూ కూడా మమేకం చేస్తూ ఇంద్రవెల్లి సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఆమె ఒక ఆదర్శ భావాలతో, ఒక నమ్ముకున్న సిద్ధాంతంతో పనిచేస్తున్న క్రమంలో ఈ ప్రాంతంలో కొంతమంది యొక్క వాళ్ళ అరాచకాలు, అక్రమాలు ఎక్కడ ఆగిపోతాయనే ఒక భయంతో ఆమె మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సరే వాళ్ళు ఏ కంప్లైంట్ చేసినా పార్టీ ప్రభుత్వం రెండూ ఆలోచించింది. ఒక మహిళా మంత్రిగా సరే ఈ ప్రాంతంలో పార్టీని అభివృద్ధి చేస్తూ ఆదివాసులందరూ కూడా సమన్వయపరుస్తున్న క్రమంలో కూడా మరి దూరం అవుతుందని వారిని ఇక్కడ నుంచి నిజామాబాద్కు పంపించడం జరిగింది. ఏదేమైనా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు కొంత ఇది నష్టమైన పార్టీ ఆ విషయంలో కొంచెం పునరాలోచించాలని ఈ సందర్భం కోరుతూ, ఈ ప్రాంతాలలో అన్ని గ్రామాలు కూడా ఇవాళ మొన్న లాస్ట్ మంత్ మీరు కూడా చూసారు, ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో ఏజ్ ఏ ఇన్ఛార్జి మంత్రిగా నేను నిన్న కూడా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, తెలంగాణ చరిత్రలో కావచ్చు, ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇన్ని పర్యాయాలు ఇన్ని ప్రాంతాలు ఎవరు కూడా పర్యటించలేదు. ఒక మహిళా మంత్రిగా మా ప్రాంతానికి వచ్చి అభివృద్ధిని చేస్తూ ప్రజల్లో మమేకమై పార్టీని బలోపేతం చేస్తున్న ఈ క్రమంలో ఇటువంటి ఆరోపణలు చేసేవాళ్ళు కొంతమంది ఆటంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నది. ఇక ముందు కూడా ఎవరైనా పార్టీలో పనిచేసే క్రమంలో వ్యక్తుల మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మీనాక్షి మేడం గారు మొట్టమొదటి సమావేశంలో చెప్పడం జరిగింది. ఏమైనా పార్టీకి అంశాలు కావచ్చు, వ్యక్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రభుత్వ అంశాలు కావచ్చు, క్లోజ్ డోర్స్లో మాట్లాడమని బహిరంగంగా మాట్లాడిన వాళ్లకు పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నదని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని మార్చడంపై ఆదివాసీ సంఘాలు ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఒక రకంగా బగ్గుమంటున్న పరిస్థితి. మనతో పాటు గణేష్ అని ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఏంటి సీతక్కను మా జిల్లాకే కేటాయించాలి, ఇప్పుడు వచ్చిన మంత్రి విషయం తెలుసుకోవాలంటే మళ్ళీ 3 సంవత్సరాలు పడుతుంది, ఎట్లా చూడొచ్చు, ఏంది అసలు, ఎందుకు నిరసన చేస్తున్నారు? ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల జిల్లా. అందులో భాగంగా పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి పూర్తిగా వెనక్కి నెట్టివేటువంటి జిల్లా కాబట్టి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా
ఆడబిడ్డను, అడవి బిడ్డను, ఆదివాసీ బిడ్డను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున, ఆదివాసీల తరపున ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండ్, కొలాం, తోటి, పరదాన్, నాయకపోడ్, మనేవార్స్ ఇట్లా అన్ని తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీ తెగలతో పాటు అన్ని అణగారిన అటువంటి ప్రజలు పూర్తిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ సంస్కృతి, భాష, యాస సీతక్కకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ హక్కులు, చట్టాలు, జీవోల గురించి తెలుసు కాబట్టి అందుకోసమే సీతక్క ఉంటే కొంత మరకైనా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించినాం కాబట్టి తప్పకుండా సీతక్క మళ్ళీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎవరో బయట వ్యక్తులు వస్తే తప్పకుండా ఈ జిల్లా మీద పూర్తిగా అవగాహన ఉండదు. ఆదివాసీల భాష, యాస, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు, చట్టాలు తెలివై. ఎందుకంటే సీతక్కకు మొదటి నుండి కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కాకంటే ముందు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత, అదేవిధంగా మంత్రి అయిన తర్వాత దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విడదీయనటువంటి బంధం ఉంది కాబట్టి ఇక్కడ ఆదివాసీలు అందరితోటి కలిసి, ఆదివాసీలే కాకుండా మిగతా అన్ని వర్గాల ప్రజలతోటి కలిసి పనిచేస్తున్నటువంటి సమయంలో ఇట్లా మార్పు చేయడం సరైనటువంటి పద్ధతి కాదా అని చెప్పేసి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం. తప్పకుండా సీతక్క ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొంత న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఆదివాసీ హక్కులు, చట్టాలు కూడా కొంత అమలు కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మాకు అడవి మీద హక్కు లేకుండా పోయింది. ఇప్పటికే జీవో నంబరు 49 ద్వారా ఇవాళ ఆసిఫాబాద్కి టైగర్ జోన్ రిజర్వ్ పేరు మీద రావడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో కొలాంగొంది కానీ, ఇక్కడ కోయపుచ్చగూడెం కావచ్చు, ఇక్కడ సరసాల కావచ్చు, మిగతా ప్రాంతాల ఆదివాసీలను వెలగొట్టడం జరిగింది టైగర్ జోన్ పేరు మీద. మైసంపేట కావచ్చు, అదేవిధంగా గోపాల్పూర్ కావచ్చు, ఉడుంపూర్ ఇటువంటి ప్రాంతాలను మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నెరడగొండ మండలకు సంబంధించి నాగమల్లె, పీసార, అద్దలతింపూర్, గుప్తాల, వస్తాపూరు, ఇటు బజరత్నూర్ మండలం మాన్కాపూర్, డేడ్రా, గిర్జాయి, గోసాయం ఇట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు మళ్ళీ దౌర్జన్యకాండ కొనసాగుతున్నది. ఆదివాసుల భూములలో చెట్లు నాటుతున్నారు, కందకాలు తవ్వుతున్నారు. కాబట్టి తప్పకుండా సీతక్క ఉంటే కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ఆదివాసీలకే కాకుండా ఆమెకు అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నది. కాబట్టి అన్ని వర్గాలతోటి అందరు రాజకీయ నాయకులతోటి కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కాబట్టి సీతక్క ఉంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొంత అవగాహన ఉంది కాబట్టి అభివృద్ధి పథంలో కొంత ముందుకు తీసుకుపోగలుగుతారనే నమ్మకము ఇవాళ ఆదివాసీలకు, మిగతా వర్గాలకు కూడా ఉండే. కాబట్టి ఆ విధంగానే మేము సీతక్క గారిని మళ్ళీ ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా నియమించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అన్న ఒక విషయం చెప్పండి, మీరు క్రియాశీలక ఉద్యమాల్లో మీరు కీలక పాత్ర ఎట్లా చూడొచ్చు అన్న? అంటే ఈ ప్రాంతంలో సీతక్క ఉండకూడదని ఒక వర్గం కుట్ర చేస్తుంది, రకరకాల ప్రచారాలు చేస్తున్నదని బయట ప్రచారం ఉంది, ఎట్లా చూడొచ్చు? నిజమేనా? నిజమే, వాస్తవమే కదా. ఎందుకంటే ఇవాళ ఆదివాసీలు అంటేనే, ఎస్సీలు, ఎస్టీలు అంటేనే చిన్న చూపు. అందులో ఒక ఆడబిడ్డ కదా, అడవి బిడ్డ, ఆడబిడ్డ. కాబట్టి తప్పకుండా అగ్రవర్ణాలకు, మిగతా ఎవరికి లేకపోయినా కానీ అగ్రవర్ణాలకు కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. కాబట్టి కొంత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద కొంత అవగాహన ఏర్పరచుకొని ఈ యొక్క ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఇటువంటి కుట్రలు అనేది జరుగుతున్నాయి. ఈ కుట్రలను తిప్పుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా మేము ఒక ఆదివాసీ మహిళలకు, ఆదివాసీలకు జరిగినటువంటి ఇది కాదు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పకుండా సీతక్క ఈ జిల్లాలో ఇన్ఛార్జిగా ఉంటే కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా పునరాలోచన చేసి సీతక్క గారిని కొనసాగించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశంపై సంఘాలతో ఏమైనా చర్చ జరిగిందన్న? సరిమేడ్లు మాట్లాడే ఎవరితోటి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు కానీ చర్చ జరగలేదు. కానీ ప్రజల లోపల అయితే ఉన్నది. రాయ్ సెంటర్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా గ్రామ పటేల్స్ కావచ్చు, ఆదివాసీ ప్రజా సంఘాల వల్ల చర్చ అనేది కొనసాగుతున్నది. ఎందుకంటే ఒక
ఆదివాసీ మహిళను ఈ రకంగా ఇంత తొందరలో ఇక్కడ నుండి బదిలీ చేయడం తొలగించడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే చర్చ జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. అంటే వచ్చే మంత్రులకు వాళ్ళు సహకరిస్తారా, సహకరించిన తర్వాత విషయం. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగల మీద వాళ్ళకి అవగాహన రావాలా, లేకుంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తెలవాలి, వాళ్ళ చట్టాలు తెలవాలంటే మళ్ళీ వాళ్ళకు కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల వరకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ సమస్య అనేది ఉన్నది. ఎందుకంటే అక్కకు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నది. సంస్కృతి సాంప్రదాయాల మీద కావచ్చు, చట్టాల మీద కావచ్చు, భాష మీద కావచ్చు, ఇక్కడ ప్రజల మీద, అన్ని వర్గాల ప్రజల మీద కొంత అవగాహన ఉన్నది, పట్టున్నది. కాబట్టి అక్క ఉంటే కొంత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు పోగలుగుతుందనే నమ్మకం ప్రజలకు ఉండే. కానీ ఆ నమ్మకాన్ని వాళ్ళ వమ్ము చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే అగ్రవర్ణాల రాజకీయ పార్టీల నాయకులు ఈ రకంగా బదిలీ చేయించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా పునరాలోచన చేసి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగానే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. కొంతమంది కుట్ర వల్లనే సీతక్కకు ఈ నుంచి పంపించవలసి వచ్చిందని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు ఆదివాసీల్లో వ్యతిరేకత వచ్చింది. వెంటనే మళ్ళీ సీతక్కను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఆలోచించి కేటాయించాలని చెప్పిన పరిస్థితి. కట్టుబాటు, ఆచారం, సాంప్రదాయం సీతక్కకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో తిరిగి తెలుసుకుంది. అయితే ఈ అంశాల్లో ఇదంతా సున్నితమైన ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ఆదివాసీ తెగల్లో దాదాపుగా అందుతోటి పరదాంతో పాటు గోండు, కోయ ఈ తెగల సంబంధించిన అంశంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో ఒక పక్కా ప్రణాళిక ఇప్పటికే సీతక్క గతంలో రూపొందించింది. అనంతరం ప్రతి గ్రామంలో ఎక్కువగా తిరిగే ప్రయత్నం, అంటే గుడాల్లో తిరిగే ప్రయత్నం చేశారు, బంతి భోజనం చేసే ప్రయత్నం, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం, ఇట్లా వరుసగా సీతక్క నెలకు 4-5 సార్లు గిరిజన ప్రాంతాల్లో తిరిగే ప్రయత్నం జరిగిందని నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇటు సర్మెడీలు కావచ్చు, ఆదివాసీలో సర్మెడి పాత్ర చాలా కీలకమైంది. సర్మెడీలు కావచ్చు, ఇటు పలు సంఘాలు కావచ్చు ఇప్పటికే సీతక్కను తీయడం వల్ల అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై పునర్పరిశీలించాలి, పునరాలోచించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సీతక్కను టార్గెట్ చేసింది ఎవరు, ఆమెపై కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది ఎవరు, ఇది బయట పార్టీలు చేస్తున్నాయా లేకపోతే అంతర్గతంగా జరుగుతుందా? అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీతక్కను నిజామాబాద్ పంపించడంలో అంతర్గత రహస్యం ఏమైనా ఉందా? అంతర్గత రహస్యం ఏమీ లేదు. అక్కడ ఒకరిద్దరు పని చేయనటువంటి వాళ్ళు నా మీద ఓపెన్ స్టేట్మెంట్స్ అవి ఇచ్చిర్రు. ఏ మంత్రుల మీద ఎవరు ఇవ్వలేదు, ఒకరిద్దరు ఇచ్చిర్రు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కూడా నేను క్రమశిక్షణ పని చేయరు. వాళ్ళు ఎప్పుడు పనిచేసేటోళ్ళను ముందుకు పోనీయరు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు సీతక్కనే మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగాలి, సంక్షేమ పథకాలు ఆదివాసులకు చేరాలంటే సీతక్కనే ఉండాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. మరి మీరు ఏం చెప్తారు? తప్పకుండా నేను ఏరికోరే వేసుకున్న జిల్లా, ఎందుకంటే ఖమ్మమైనా అటైనా ఇక్కడ మాకు దగ్గర ఉంటుంది. కొన్ని జీవితాలు కూడా మాకు తెలిసినటువంటి జీవితాలు. ఒకరిద్దరు నిలబడ్డటువంటి వాళ్ళకి 5-6 వేల ఓట్లు రానటువంటి వ్యక్తులు వాళ్ళు కావాలని అక్కడ పనిచేసే అటువంటి వాళ్ళని పనిచేయనీయకుండా ఇబ్బంది పెడితే మేము పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, కష్టపడేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం. నాకు అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, పబ్లిక్ ఇంట్రెస్టే ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని అలిగేషన్స్ అంటే చేసినప్పుడు కొద్దిగా బాధపడ్డమాట వాస్తవము. సరే అక్క బాధపడుతుంది ఎందుకులే అని సీఎం గారు అటు పంపించారు. అక్కడ జనాలకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డామని. మీకు తెలియదు, ఎక్కడున్నా పనిచేసేటోళ్ళే తప్ప మాకు ఏదేం లేదు. సీతక్క నేరుగా ఆదివాసీ ప్రజలతో మమేకమైంది. గిరిజన గ్రామాలలో సీతక్క నేనున్నానని రాత్రి పగలు తిరిగే ప్రయత్నం చేసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని అన్న విషయం మర్చిపోయింది. ముఖ్యంగా లాబింగ్ చేసే రాజకీయ నాయకులను ఎక్కడ పట్టించుకోలేదు. ఇదే సీతక్క మార్పుకు ప్రధాన కారణమని చెబుతున్న పరిస్థితి. సీనియర్ నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక వర్గం, అది నేరుగా రావి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పావుగా వాడే ప్రయత్నం జరిగింది. నిర్మల్ నుంచి స్టార్ట్ అయిన ఆపరేషన్ సీతక్క ఆదిలాబాద్ జిల్లా
ఇన్ఛార్జ్ మంత్రిని తప్పించే ప్రయత్నం హైదరాబాద్ ఖమ్మం నుండి నేరుగా హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇంటి వరకు చేరిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. సీతక్కనే తనదు తాను నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పుకుంటాను అన్నా, నన్ను తప్పించు అని ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. నేరుగా సీతక్కనే ఆర్టీవీతో మాట్లాడుతూ ఒక ఇద్దరు వ్యక్తుల వల్లనే నేను ఆ జిల్లా నుండి రావాల్సి వచ్చింది, నన్ను ఆ మాటలు బాధ పెట్టాయి, కలిచివేశాయి అని చెబుతున్న పరిస్థితి. కానీ ఆదివాసీ సమాజం చాలా స్పష్టంగా చెబుతుంది, సీతక్క మా జిల్లా నుండి మా నుండి దూరం కావడం ఒక రకంగా మా దురదృష్టమే, మాకు అన్యాయం జరుగుతుంది, మా కట్టుబాటు, మా ఆచారం, మా సంస్కృతి సాంప్రదాయాల పట్ల సీతక్కకు ఒక అవగాహన ఉందని స్పష్టంగా చెబుతున్నారు. దీంతోపాటు మరో విషయం కూడా చెబుతున్నారు. 2 సంవత్సరాలుగా సీతక్క ఇక్కడ పనిచేసి ఆదిలాబాద్ నుంచి బెజ్జూరు వరకు, బెజ్జూరు నుండి కవటాల వరకు, లక్ష్మణ్ చాంద వరకు, అటు బైన్సా బాసర వరకు ఎల్లలు తెలిసి గిరిజన గ్రామాలు తెలిసిన సీతక్కను ఇప్పుడు మార్చడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమే అని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఆదివాసీ ప్రాంతాల్లో సీతక్కను మార్చడం వల్ల స్థానిక ఎన్నికల్లో ఆదివాసీ నాయకులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. మళ్ళీ రాజకీయ నాయకుల గ్రూపులు స్టార్ట్ అవుతున్నాయి, హోర్డింగ్లు పెడుతున్నారు, వాస్తవికాలు ఒక వర్గాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇటు జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఆదివాసీ ప్రాంతంలో నిగురు కప్పిన నిప్పులాగా సీతక్క అంశంలో చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా బ్లాస్ట్ కావచ్చు, ఎప్పుడన్నా రస్తా రోకోలు జరగచ్చని ఆదివాసీ నాయకులే నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.